వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లోనండి. చూడండి, ఈరోజు మనము ఈ మజ్జిగను పెస్టిసైడ్గా లేదా ఫర్టిలైజర్గా మనం యూస్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. చూడండి, బకెట్లో నీళ్ళు తీసుకున్నాను. నేను 5 లీటర్ల నీళ్లకు 1 లీటరు మజ్జిగలాగా వేస్తున్నాను. ఇది చిలికిన మజ్జిగ అండి. ఇలా స్ప్రే బాటిల్ కూడా వేసి చేసుకోవచ్చు మీరు. ఇలా బాటిల్ తీసుకున్నాను, దీనికి ఇలా బొరకలు పెట్టుకున్నాను. దీంతో కూడా బాగా చేయొచ్చు మనం. చూడండి, ఇలా స్ప్రే చేసినామంటే, ఇలా పెట్టుకున్నామంటే చాలు. చూడండి ఎంత బాగా చెట్లంతా కూడా తడిసిపోతుంది, ఆకులంతా కూడా తడుస్తుంది. ఈ ముడతలు ఇవన్నీ కూడా పోతాయండి. ఇందులో మనము బూడిద నల్లి తర్వాత ఆకంతా కూడా ముడుచుకోవడం అలా అవుతుంది కదండి, దానికంతా ఇది వేస్తే చాలా మంచిది. ఇంకొక ఇది చూడండి, ఇది ఇంగువ కొద్దిగా వేయాలి, ఎక్కువ వేసే పని లేదండి, కొద్దిగా అంతే చాలు. నీళ్ళల్లో బాగా కలిపేసి ఇది కూడా చెట్లకి ఇస్తే చాలా మంచిదండి. చెప్పే కదా ఇందాక, మనకు ఆ పురుగులు కానీ ఇవన్నీ ఏమీ లేదు, కాత కూడా బాగా వస్తుంది. చూడండి, కరివేపాకు చెట్టు దీనికి ఇస్తాను నేను ఇప్పుడు, చాలా బాగా వస్తుందండి. అన్ని చెట్లకు కూడా మనం ఇలా ఈ మజ్జిగ వేసేయచ్చండి. ఈ జామ చెట్లకు కూడా వేస్తున్నాండి, ఇలా జామ చెట్లకు వేస్తున్నాను. ఇవన్నీ కూడా పూలు వదిలినాయండి. చూడండి, మందారాలు కనపడుతున్నాయి కదా ఎన్ని వదిలినాయని. ఇలా నేను 10 రోజులకు 15 రోజులు కూడా చూడండి ముద్ద మందారాలు వదిలినాయి. వీటిని అంతా నేను ఇప్పుడు తీసి కట్ చేసి వేరే పాటలో పెడదాం అనుకున్నా. ఈరోజు మన చెట్లలో వదిలిన పువ్వులండి ఇవన్నీను.